ఆ ఎత్తుగా ఉండే మనిషిని మీరు చూసారా? చూడ్డానికి బాగా కామెడీగా ఉన్నారు. ఆయన వేసుకుని ఉండే కళ్ళద్దాల్లో చూడండి, విండ్షీల్డ్ లా ఉంది. కానీ ఇతను మామూలు వ్యక్తి కాదు. ఇంటిపైన బలూన్ పెట్టుకుని ప్రపంచమంతా తిరిగాడు. అంత పెద్ద గొప్ప వ్యక్తి. ఆయన ఇంటిపైన 1000 బలూన్లు కట్టేసి ఆయన ఇంటిని ఒక ఫైర్ బలూన్ గా మార్చేశాడు. ఆయన ఒక మూవీని చూసి ఇన్స్పైర్ అయ్యాడు. సిగ్నల్ ఏమైంది? దాదాపు $12,000 పైన. వచ్చేస్తుంది. కానీ అప్పుడే ఆయన ఇల్లు పైకి వెళ్ళింది. ఏంటి మళ్ళీ పోయింది? ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడు వస్తాను ఉండు. ఓహో, ఇదంతా నీ పనేనా స్క్విరల్? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడు. ఈ రోజు నీ పని అయిపోయింది. నా అంటాను నేనే నా అంటానని కలిచేస్తాను. అది ఏంటంటే ఆ టీవీ షోలో వచ్చినట్టుగా మన ఇల్లు కూడా ఎగిరే తట్టుకుంటే బాగుంటుంది. మంచి ఐడియా వేక్. మన ఇంటి పైన బలూన్ కట్టేయచ్చు. ఆ తర్వాత అది ఎగురుతుంది. నీకు ఎలా ఇలాంటి ఐడియాలు వస్తున్నాయి? తేను వెయ్యి కింద వేయిరా. అదేంటి పెద్దదిగా పైనుంది? కాపాడండి, కాపాడండి, తేనెటీగలు. రే బ్రాంబల్, ఇంత పొద్దున ఏం చేస్తున్నావురా? రే అన్నయ్య, తేనెటీగలు నన్ను వెంటాడి వస్తున్నాయి. నువ్వు ఏం చెప్తున్నావురా? తేనెటీగలా? కానీ ఈ చోట్ల ఏమీ లేదేరా. అలా అయితే వాళ్ళ దగ్గర నుంచి వేగంగా తప్పించుకోవచ్చు. అన్నయ్య, అక్కడ పైకి చూడు. నేను ముందే చూసాను, అది ఏమని తెలియట్లేదు. అది ఏంట్రా అన్నయ్య? సరేరా, మనం వెళ్ళి చూద్దాం. రే అన్నయ్య, ఆగురా. ఎలాగో నేను బాగా ఎగురుతున్నాను. ఈ లాగర్ వికి ఇప్పుడు రిటైర్ అయిపోయాడు. అద్భుతం. ఇప్పుడు ఈ అద్భుతమైన జీవితాన్ని మనం జీవించవచ్చు. అది మన లాగర్ ఏంటి? లాగర్ విక్? వాడి ఇల్లు ఎందుకు అక్కడికి వెళ్ళింది? అనేకంగా వాడి ఇంటి పైన ఉన్న బలూనే దానికి కారణం. వాడు ఎందుకు ఇలాంతా చేస్తున్నాడు? ఇది మంచి ఐడియా అన్నయ్య. ఇప్పుడు వాడు మనల్ని ఇబ్బంది పెట్టడు కదా. కానీ వాడిని మనం మళ్ళీ కిందకు తీసుకురావచ్చు కదా.
అసలు ఇలా గాలిలో ఎగరడం ఎంత బాగుంది. ఇంకా మన జీవితాంతం ఇలాగే ఉండబోతున్నాం. అదరిపోయింది. ఓ, ఇది చాలా జాలీగా ఉందిరా. అది కాక ఇంత పెద్ద బలూని నేను ఎప్పుడూ చూసిందే లేదు. ఓ, మళ్ళీ వీళ్ళేనారా? ఒరే ఆగండ్రా, దీన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? ఒరే ఎలుక పట్లారా, నన్ను వదలండ్రా. మీరు బలం తీసుకువెళ్ళి ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మీరు వదలకపోతే మిమ్మల్ని ఏం చేస్తారో తెలియదు. లాగర్విక్, నువ్వు మాత్రం జాలీగా ఉన్నావా? అవును, నువ్వు మాత్రం సంతోషంగా ఉంటే చాలా, మేము కూడా ఉండాలి కదా. సూపర్ అన్నయ్య. నేను మిమ్మల్ని ఎందుకు సంతోషంగా పెట్టుకోవాలి, అది కూడా మిమ్మల్ని. ఓ, ఇప్పుడు చూడండి రా, మీకు సంతోషమే కదా కావాలి. పరిగెత్తు తమ్ముడు. ఇది ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఎలా పైకి వస్తారు? ఇంకా మీరు నన్ను పట్టుకోలేరా? ఇంకా నన్ను ప్రపంచం అంతా తిరుగుతాను. రే అన్నయ్య, ఇది వర్కౌట్ అవుతుందా? నన్ను చూడు బ్రాంబల్, నేను ఏదైనా తప్పు చేస్తుంటానా? ఓ, చెప్పి చెప్పి అలాగే చేస్తున్నావు. పర్వాలేదు, ఈసారి నమ్ముతున్నాను. ఓకే, అక్కడ చూసావా, వాడు వస్తున్నాడు. నేను సిద్ధంగా ఉన్నాను రా. రెడీనా? ఏం చెయ్యి, ఫైర్. ఏం జరుగుతుంది? అర్రర్రా, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? రే అన్నయ్య, సూపర్ రా, జాలీగా ఉందిరా. రాయ్ ఆపండ్రా, మీరు ఇద్దరు చాలా ఓవర్గా చేస్తున్నారు. సరే రా తమ్ముడు, అలాగే వెళ్దాం. దొరికిపోండి. 3, 2, 1. హా! అర్రర్రా, ఇంకొకట. ఓ, నా బలూన్ని కొట్టకండి. ఫైర్. అర్రర్రా, చివరిగా ఒకటి వేద్దామా? ఓ, ఏంటన్నయ్య ఇది మిస్ అయిపోయింది? నన్ను ఇబ్బంది పెట్టాలంటే దానికి మీరు బాగా ఆలోచించాలి. సరే, నేను వెళ్ళే తర్వాత రానా? ఊ, ఎంత ధైర్యం నీకు అన్నయ్య. వాణ్ణి ఏదైనా ఒకటి చెయ్యాలిరా. ఉండి ఆలోచించుతా. ఐడియా. ఇది వర్కౌట్ అవుతుందా అన్నయ్య? తప్పకుండా తమ్ముడు, నేను చెప్పింది మాత్రం చెయ్యి. ఆల్ రైట్. బ్రంబల్, నేను 3 ఇంచిన తర్వాత దీన్ని వదిలేసాయి. 1, 2, 3 వదిలేయి. ఎలుకమంటున్నారా? ఏం చేస్తున్నారు? మళ్ళీ చెయ్యి, ఫైర్. నేను కిందకు వెళ్తున్నాను. నన్ను ఎవరైనా కాపాడండి, కాపాడండి. ఎవరైనా నన్ను కాపాడండి. సూపర్, మనం వాడిని దాడి చేసాం అన్నయ్య. బలూన్లో గాలి దిగిపోతుంది. నన్ను ఎవరైనా కాపాడండి. నమ్మలేకపోతున్నాను. ఇంటికేం కాలేదు. నా ఇల్లు ఎందుకురా? నా ఆశలన్నీ చెడగొట్టిన
పట్టుకోవడానికి వస్తున్నారు